చేవెళ్ల, నేడు చిట్యాల బస్సు ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడి రోడ్డుపై అగ్నికీలల్లో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ప్రాణాపాయంలో త్రుటిలో తప్పించుకోగలిగారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న విహారీ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద వెలిమినేడు గ్రామం వద్ద అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న విహారీ ట్రావెల్స్ కి చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గరలోని వెలిమినేడు గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఈ ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్టుండి బస్సులో పొగలు వ్యాపించడంతో ముందుగా గుర్తించిన బస్సు సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే నడి రోడ్డుపై బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి తక్షణమే సమాచారం ఇవ్వడంతో స్వల్ప కాలంలోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.